హాయ్ హలో అండి నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ మంత్ 19న మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేశాము. అయితే పూజకు ముందు క్లీనింగ్స్ ఇంకా పూజ రోజు వ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తాను. మాది G+2 కదా, ఇంత ఇల్లు ఒక్కదానికి క్లీనింగ్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది, టైర్డ్ అయిపోతా అని చెప్పేసి హెల్పింగ్కి ఒక్కరినైతే పెట్టేసుకున్నాను. తను ఏంటంటే మార్నింగ్ వచ్చారు. 8:30కి వచ్చేసి ఫస్ట్ ఏంటంటే కిచెన్లో డబ్బాలన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అవి డ్రై అయిన తర్వాత మళ్ళీ అన్నీ ఫిల్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి ఫస్ట్ డబ్బాలు అయితే క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత తనే నీట్గా డబ్బాలన్నీ ఒక పొడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసి అయితే ఫిల్ చేసేసారు తనే నీట్గా. దాని తర్వాత ఇంకా ఇల్లు అయితే డైలీ అయితే తుడుచుకోవడం అయితే చేస్తాం కదా, కానీ ఎంతైనా డైలీ తుడిచిన దానికి వాటర్ వేసి కడిగిన దానికి చాలా తేడా అయితే ఉంటుంది కదా. ఆల్రెడీ నేను వరలక్ష్మి వ్రతానికి ఇల్లు వాటర్ వేసి అయితే నీట్గా కడిగేశాను, కానీ మళ్ళీ వ్రతం కదా అని చెప్పేసి మళ్ళీ తనతో ఒకసారి కడిగిచ్చేసాను. దాని తర్వాత నెక్స్ట్ డే క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత గోదావరి వాటర్ ఉంటాయి కదా, మనం ఎంత క్లీన్ చేసి బట్టలన్నీ వాష్ చేసినా కూడా ఒకసారి గోమూత్రం కానీ లేదంటే గోదావరి వాటర్తో ఒకసారి ఇల్లంతా చల్లేసుకుంటే ఇల్లంతా నీట్గా శుద్ధ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి నేను గోదావరి వాటర్తో మొత్తం ఇంట్లో, బెడ్రూమ్స్లో, బయట అన్నింటికైతే చల్లేసాను. నేను ఒక్కదాన్నే క్లీనింగ్ చేసి ఉంటే ఖచ్చితంగా నాకు 3-4 డేస్ అయితే టైం పట్టేదండి. తన హెల్ప్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక్క రోజులోనే డస్టింగ్ చేసేసింది. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ వరకు డస్టింగ్ చేసేసింది. ఇంకా ఫ్యాన్స్ అవన్నీ క్లీన్ చేసింది, ఇల్లు మొత్తం కడిగేసింది. మ్యాక్సిమం 1 డేలో తను నేను కలిపితే ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇలా గోదావరి వాటర్తో అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేస్తే పైన టెర్రస్ పైన వరకు కూడా చల్లేసాను వాటరు. దాని తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేస్తున్నా. ఇప్పుడు టైం అయితే 10 అవుతుందండి. ఇవన్నీ చేసుకొని నేను తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకునేసరికి నాకు టైం అయితే 10 o'clock అవుతుంది. క్లీనింగ్ అయితే నాకు కంప్లీట్గా 5 days పట్టిందండి. బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్, కర్టన్స్ అవన్నీ అయితే నేనే చేసేసుకున్నాను. ఇంకా తను ఏంటంటే ఇల్లు మొత్తం నీట్గా కడిగేశారు, కిచెన్లో డబ్బాలు అవన్నీ తోమేశారు. ఇదంతా అయితే పూజకి ముందు రోజు షూట్ చేశానండి. ఇది ఏంటంటే పూజ రోజు ఏంటంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత మా పూజ ఏంటంటే ఈవినింగ్ 6:30 to 7 మధ్యలో అయితే పంతులు గారు వస్తా అన్నారు. ఇంకా ఆలోపు మనం పీఠంకి పువ్వులు అవన్నీ గుచ్చుకోవాలి కదా, ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను నేను. పూజ అయిపోయే వరకు ఫాస్టింగ్, మా హస్బెండ్ నేను ఇద్దరం ఫాస్టింగ్ అయితే ఉన్నాము. ఇప్పుడు టైం అయితే 4 o'clock అవుతుంది. ఇంకా పీఠంని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసాము. పీఠంకి నీట్గా క్లీన్ చేసేసి పసుపు రాసేసాము. ఇంకా ఇలా పీఠాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. అందరూ ఏంటి కార్తీక మాసంలో చేసుకుంటారు కదా, మీరేంటి ఇప్పుడు చేస్తున్నారని అనుకుంటారేమో. మేము ఏంటంటే ఒక 20 years నుంచి చేస్తున్నామండి. ఎవ్రీ ఇయర్ మేము దత్త పౌర్ణమికి ఖచ్చితంగా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటాము. ఎందుకు చేసుకుంటాము దత్త పౌర్ణమికి అంటే, అత్తమ్మ వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు అక్కడ ఊర్లో దత్త పౌర్ణమి ఆ టైంలో గృహప్రవేశం చేశారంట. ఇంకా పంతులు గారు చెప్పారు, ఒక 5 years అయినా కానీ చేసుకోండి, దత్త పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో బాగుంటుంది అని చెప్పారంట. 5 years ఏంటి, ఇంకా ఇయర్లీ ఒక్కసారి చేసుకుంటే వ్రతం ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేము కంటిన్యూస్గా 20 years అవుతుందండి. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేసుకుంటాము సత్యనారాయణ స్వామి వ్రతం. ఇంట్లో ఇక్కడైనా హైదరాబాద్లో అయినా చేసుకుంటాము. ఇక్కడ నాకు కుదరకపోతే కనుక ఊర్లో అత్తమ్మ మామయ్య అయినా చేస్తారు. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ ఇంటికి కూడా మేము గడప దత్త పౌర్ణమి రోజే పెట్టాము. ఎందుకంటే మేము దత్తాత్రేయుడిని ఎక్కువ పూజిస్తామన్నమాట. అందుకే నాకు ఇక్కడ కుదరకపోయినా అక్కడ అత్తమ్మ మామయ్య అయినా చేస్తారు, లేదంటే నేనే ఇక్కడ హైదరాబాద్లో అయినా కానీ ఇప్పటివరకు అయితే ఒక్కసారి కూడా వదలలేదండి. 20 years నుంచి ఎవ్రీ ఇయర్ దత్త పౌర్ణమి రోజు అయితే ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటాము. కానీ ఈసారి పూజ అయితే ఓన్లీ మేమే చేసుకుంటున్నాము. ఊరు నుంచి అత్తమ్మ మామయ్య కానీ ఎవరు రాలేదు.
ఎందుకంటే అక్కడ ఊర్లో మా ఆడపడుచుకి పాప పుట్టిందనమాట. తన ఉయ్యాల ఫంక్షన్ ఉంది. ఇంకా వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళారు. ఇంకా ఈసారి ఊరు నుంచి పూజకైతే ఎవరు రాలేదు, మేమే చేసుకుంటున్నాము. అందుకే వంటలు కూడా ఒక్కదాన్నే చేయలేను కదా అని ఒక 30 మెంబర్స్కి ఫుడ్ కూడా క్యాటరింగ్ అయితే ఇచ్చేసామండి బయటే. తనేమో అక్క వాళ్ళ కూతురు. నాకు ఒక్కదానికి అయి ఉంటే చాలా లేట్ అయిపోయేది. ఇంకా తను ఉంది కాబట్టి చాలా హెల్ప్ చేసింది. ఇద్దరం కలిసి ఇంకా ఈవినింగ్ వరకు హడావిడి కాకుండా ఒక్కోటి అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము పూజ పనులైతే. ఇప్పుడైతే ఇక్కడ నేను సత్యనారాయణ స్వామికి సిరా ప్రసాదం చేస్తారు కదా, అదైతే రెడీ చేస్తున్నాను. 1 కేజీ రవ్వ, 1 కేజీ షుగర్ తీసుకున్నానండి. ఎక్కువ క్వాంటిటీ ఏం చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మాకు ఎక్కువ ఎవరు తెలియదు కదా. అందుకని నేను ఓన్లీ 30 మెంబర్స్కి, ఆఫీస్లో కొద్దిమందికి చెప్పాను. దాని తర్వాత ఇంకా మా ఇంట్లోనే పైన కింద అంటే ఒక 15 మెంబర్స్ ఉంటాము. అందుకే 1 కేజీయే చేశాను ప్రసాదం ఇక్కడ. ఈ ప్రసాదం రెసిపీ అయితే మా మేనత్త దగ్గర నేర్చుకున్నాను నేను. తనైతే చాలా బాగా చేస్తారండి సత్యనారాయణ స్వామి ప్రసాదం స్పెషల్లీ. ఇక్కడ పీఠం రెడీ చేసేసాము, ఇంకా ప్రసాదం కూడా అయిపోయింది. మేము రెడీ అయ్యి పంతులు గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా మార్నింగ్ నుంచి అన్ని పనులన్నీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోయి పంతులు గారు అయితే ఎగ్జాక్ట్గా 7 o'clock అయితే వచ్చారండి. ఇంకా ఇక్కడ తను రాగానే పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా చిన్నాయనకి స్కూల్లో పిక్నిక్ ఉంది అని వెళ్ళాడు. పూజ ఉంది వద్దమ్మా అని వినకుండా వెళ్ళిండు, కానీ ఎగ్జాక్ట్గా పూజ టైంకి అయితే వచ్చేసాడండి. పూజయామి ఓం కుందపుష్పణ సింతాయ నమః దంతస్ పూజయామి ఓం పూర్ణేన విభక్తాయ నమః భక్తిం పూజయామి ఓం నాసాకం మూర్తికాయ నమః నాసికాం పూజయామి ఓం సూర్య చింతాగ్ని ధారణే నమః నేత్రే పూజయామి ఓం సహస్ర శిరసే నమః శిర పూజయామి ఓం శ్రీ రమా సీతా సత్యనారాయణ స్వామి నమః సర్వలింగ. ఇదండి ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చాలా బాగా జరుపుకున్నాము. మీరు కూడా అక్కడి నుంచి దండం పెట్టేసుకోండి. ఇదండి ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేయాలి అనుకున్నాను. మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలాగే ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.